మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడో, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడో. తన కుమారుణ్ణే నీకోసం నా కోసం మరణానికి అప్పగించాడే. తినడానికి తిండి పెట్టడా, ఉండడానికి గుడ్డలు ఇవ్వడా, బ్రతకడానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వడా? ఇస్తాడు కదా. కాబట్టి ఏమన్నాడు? ఏమి తింటామో, ఏమి ధరిస్తామో, ఎక్కడుంటామో అని అడవకండి, చింతించకండి. పక్షులను చూడండి, అవి విత్తవు, వణకువు, కూర్చుకోవు, సమకూర్చుకోవు, అని ఆకాశమందున్నటువంటి దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? ఇవన్నీ మీకు కావలసి ఉన్నదని ఆ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి వాటి గురించి మీరు చింతించకండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. ఆయన నీతిగా యథార్థంగా జీవించాడు, మీరు కూడా ఆయన వలె జీవించే ప్రయత్నం చేయండి. ఈ రాజ్యం మీద మనసు పెట్టుకోకండి, భూలోకం మీద ఆశలు పెట్టుకోకండి. ఇది ఆశ చూపి మోసం చేయున్. ఏమిటిది? ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ మాయాలోకం నమ్మవద్దు, 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 ఈ మాయాలోకం నమ్మవద్దు, 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 ఈ మాయాలోకం నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ మాయాలోకం నమ్మవద్దు.